నమస్తే అండి. నేను సూర్యకుమారిని. చూసారా టమాటాలు జంబో హార్వెస్ట్ అండి. లాస్ట్ ఇవి మే నెలలో ఇన్ని టమాటాలు కోయడం నేను ఫస్ట్ టైం అండి. విపరీతంగా కాసినాయి మంచి ఎండల్లో. మే నెలలో నాకు ఇన్ని టమాటాలు ఎప్పుడు దొరకలేదండి. ఫస్ట్ టైం నేను ఇన్ని టమాటాలు హార్వెస్ట్ చేశాను. ఏమైనా నేను అంటే వెయిట్ వేయలేదు, కానీ ఇంచుమించు ఒక 5 కిలోలు ఉండొచ్చేమో అనిపిస్తుంది. తర్వాత అనిపించింది పొయ్యి మీద పెట్టేశాక వెయిట్ వేయవలసిందని. వెయిట్ చేస్తే తెలుస్తుంది. కానండి చాలా బాగా కాసినాయి. భయంకరంగా ఉన్నాయి ఎండలు. నేను ప్రతి సంవత్సరము పైన షేడ్ నెట్ వేసేదాన్ని. ఈ సంవత్సరం అసలు షేడ్ నెట్ వేయలేదండి. ఇంకా అలా వదిలేసాను. వాటర్ మాత్రం నాకు 2 టైమ్స్ బాగా వెళ్తున్నాయి వాటరు. చెర్రీ టమాటాస్ చూసారా? అసలు ఈ చెర్రీ టమాటా మొక్క నేను పెట్టలేదండి. మరి విత్తనాల్లో పడి అంటే ఎలాగ నాకు ఈ కిచెన్ వేస్ట్లోంచి వచ్చినాయో ఎలా వచ్చినాయో తెలియదు. పాత ఎప్పుడో కొన్ని సంవత్సరం 2-3 ఇయర్స్ బ్యాక్ నేను చెర్రీ టమాటాస్ వేసాను. తర్వాత నాకు ఆ సీడ్ దొరకలేదు. కానీ ఈ మొక్క మరి ఎలా వచ్చిందో ఇప్పుడు కాయలు కాసి పండిన తర్వాత చెర్రీ టమాటా అని తెలిసిందండి. ఇది జామకాయ, ఒక కాయ కాసింది. ఇప్పుడు టమాటాలు హార్వెస్ట్ చేస్తున్నానండి. నాకు టమాటాలు ఎంత చక్కగా ఎంత బాగా కాసినాయి అంటే, నేను మొక్క పెట్టిన తర్వాత నేను ఫిబ్రవరిలో పెట్టానండి. పెట్టినప్పటి నుంచి మధ్యలో కూడా ఒకసారి నేను హార్వెస్ట్ చేశాను. కానీ వీటికి నేను ఇంక మరలా మధ్యలో నేను ఎలాంటి ఎరువులు ఇవ్వలేదండి. అసలు నేను ఎలాంటి కంపోస్ట్ ఇవ్వలేదు, లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదండి. జస్ట్ మొక్క పెట్టానంతే. వాటర్ మాత్రం నాకు 2 టైమ్స్ వాటర్ వెళ్తుంది మొక్కలకి, అంతేనండి. అంతకు మించి కనీసం నేను చీడపీడల కోసం కూడా ఏ మందు చల్లలేదు, ఏం చేయలేదు. మొక్కలు పెట్టేసి వదిలేసిన వాటర్ ఇస్తున్నాను. ఎంత చక్కగా కాసినాయో. ఇంత బాగా కాయడానికి అర్థం ఏంటి అంటే అండి, నాకు అర్థమైంది మట్టి అండి. మనకి అది చిన్న కుండియా పెద్ద కుండియా అని కూడా కాదు, మట్టి మంచి పోషక విలువలు ఉన్న మట్టి అయితే మనకి ఇది చూసారు ఎలా ఒకే ఒక్క చెట్టు అండి, ఒకే ఒక మొక్క ఇందులో అసలు బొబ్బాస్ మొక్క ఉంది. దానికి అదే ఒక మొక్క టమాటా మొక్క వచ్చిన దానికి నేను జాగ్రత్తగా నిలబెట్టాను. ఇందులో ఇప్పుడు నేను కోసే దాంట్లో ఇంకా మిగతా వాటి మాట నేను చెప్తున్నాను. ఫిబ్రవరిలో పెట్టానండి. ఈ మొక్క అప్పుడు నుంచి పెరుగుతుంటే దాన్ని జాగ్రత్తగా సపోర్ట్ ఇచ్చాను. కానీ గ్రో బ్యాగ్లో ఉన్నటువంటి మట్టి చాలా బలమైందండి. నేను గ్రో బ్యాగ్లోని కానీ దేనిలోనైనా ఒక డబ్బాలో కానీ కుండల్లో పాట్స్లో దేనిలో పెట్టినా కూడా నేను మొత్తం మట్టిని ఎలా తయారు చేస్తానో మీకు నేను చూపిస్తానని చెప్పాను. చాలాసార్లు చూపించాను, చెప్పాను. మళ్ళీ ఇప్పుడు నేను చెప్తున్నాను, నేను చేసేది చూపిస్తాను. కానీ నెక్స్ట్ వీక్ ఇప్పుడు మాత్రం చెప్తున్నానండి. సమ్మర్లో చాలా తొందరగా మనకి ఎరువు తయారైపోతుంది. కిచెన్ వేస్ట్ ఏది నేను పాడు చేయనండి. మనం పనికి రాదు, కుళ్ళిపోయింది, వాసన వస్తుంది అన్నది ప్రతి ఒక్కటి కూడా మన మొక్కలకి చాలా మంచి ఎరువు కింద అయిపోతుందండి. కిచెన్ ఐటెం ఏదైనా సరే, పాడైపోయింది ఏదైనా సరే, మరి పెరుగు కానీ మరి పాలు కానీ పాడైపోయిన పప్పు అయినా కూరలైనా ఏదైనా సరేనండి, మనము కిచెన్ వేస్ట్ని తీసుకొచ్చి ఒక పాట్ కానీ ఒక గ్రో బ్యాగ్ కానీ పెట్టుకుని ముందు కొన్ని ఒక 1 ఇంచ్ వరకు మట్టి వేసేసి తర్వాత డ్రై లీవ్స్ ఉంటే వేయండి, లేకుంటే లేదు. ఈ కిచెన్ వేస్ట్ వేయండి, మరలా కొంచెం మట్టితో కవర్ చేయండి, దోమలు ఏమి రాలకుండా. మరలా నెక్స్ట్ డే వచ్చే కిచెన్ వేస్ట్ వేయండి. మరి డ్రై లీవ్స్ ఉంటే మరీ మంచిది. ఎలాగో మొక్కలు పెంచుకుంటున్నాం మనకు డ్రై లీవ్స్ తప్పకుండా ఉంటాయి. ఆ డ్రై లీవ్స్ వేసేసి మళ్ళీ మనం కిచెన్ వేస్ట్ వేసి మళ్ళీ మట్టి వేసి కవర్ చేసేస్తాయండి. చాలా చక్కగా మట్టి తయారైపోద్దండి. అలాగే మీరు తీసుకున్న గ్రో బ్యాగ్ కానీ కుండీ కానీ నిండేటట్లుగా ప్రతిరోజు మీకు వచ్చిన కిచెన్ వేస్ట్ తీసుకొచ్చి వేసేస్తుంటే నేను కింద నుంచి పైకి తీసుకెళ్ళడానికి 2 డేస్కి ఒకసారి తీసుకెళ్ళి వేస్తూ ఉంటానండి. మనకి ఏదంటే అదండి. నేను నెయ్యి కాస్తాను. నెయ్యి కాసిన తర్వాత ఆ కింద వచ్చి ఆ మాడు ఉంటుంది కదా, అది కూడా నేను తీసుకొచ్చి కిచెన్ వేస్ట్ వేస్తాను. ఇది ఎంత బలమో చెప్పలేనండి. అది వేసి నేను మట్టి తయారు చేసిన కుండీల్లో పెట్టిన ప్రతి మొక్క కూడా చాలా బాగా వచ్చింది. అంటే అందరూ నెయ్యి కాసుకోకపోతాం, చెప్తున్నాను ఎగ్జాంపుల్. మరి వెన్న చేస్తాం. వెన్న చేసినప్పుడు వచ్చే మజ్జిగ ఉంటుందండి. ఆ మజ్జిగ మేము ఇంట్లో వాడము. అది తాగేవాళ్ళు తాగొచ్చు, ఫ్యాట్ ఉంటుందని చెప్పి మేము తాగం. దాన్ని నేను పులై పెట్టేసేసి తీసుకొచ్చి కిచెన్ వేస్ట్లో వేస్తూ ఉంటానండి. ఇలాగ మనము ప్రతి ఒక్క వస్తువుని
మనము కిచెన్ వేస్ట్ని ఎరువు కింద మార్చుకుని మొక్కలు పెట్టామంటే ఆ మొక్కల కోసం ప్రత్యేకమైన ఎరువులు కొని కూడా ఇవ్వనవసరం లేదండి. అంత బాగా పనిచేస్తుందో కిచెన్ వేస్ట్. కాబట్టి మీకు నేను చెప్పేది చూపిస్తున్నాను. చూస్తున్నారా టమాటాలు ఎంత బాగా కాసినాయనండి. మే నెలలో మాత్రం ఇంకా కాయవండి. నాకు తెలిసి నా ఎక్స్పీరియన్స్ మీద నా గార్డెన్లో మే నెలలో టమాటాలు అసలు ఎప్పుడు రావు. ఇవి నేను ఫిబ్రవరి నుంచి పెట్టిన మొక్కలు, దానికి అవే వచ్చిన మొక్కలతోటి ఇప్పుడు ఇలా పెరిగి ఇంత చక్కగా కాయలు కాసినాయి టమాటాలు. చూసారా, 2 బుట్టల నిండా నేను టమాటాలు కోసుకుని తెచ్చుకున్నాను. ఏం చేసామంటే ఒక టమాటా పండుని చితిపి దాన్ని మట్టిలో వేసి కవర్ చేసేస్తే మొక్కలు వచ్చినాయండి. ఆ మొక్కల్ని తీసుకొచ్చి నేను ఏదైతే కిచెన్ వేస్ట్ తయారు చేసిన మట్టి సంచులు ఉన్నాయో, గ్రో బ్యాగ్స్ ఉన్నాయో అందులోనే ఆ మొక్కలు పెట్టాను. ఆ పెట్టిన మొక్కలు కూడా మీకు నేను చూపించాను పెట్టినప్పుడు. ఇది చూసారా, చెర్రీ టమాటాలు ఎంత అందంగా ఉన్నాయని. ఈ చెర్రీ టమాటా మొక్క ఒక్కటే ఇందులో ఎలా వచ్చిందో నాకు తెలియదు, చాలా బాగుంది. ఇప్పుడు ఇందులో ఏమైనా విత్తనాలు ఉంటే నేను దాచుకుని నెక్స్ట్ టైం ట్రై చేయాలండి. ఇది చూసారా, అంజూరు పండు ఒకటి కాసింది. ఇలా మన గార్డెన్లో సపోటాలండి ఎంత పెద్ద సైజు అంటే నా అరిచేయి పట్టేంత సైజు కాయలు. నేను ముందు పెద్ద అయిపోయినాయి అనుకుని కోసాను, కానీ అవి ముగ్గలేదు నాకు సరిగ్గా. ఇక తర్వాత నుంచి నేను చెట్టుని వదిలేసి చెట్టు నుండి తయారైపోయిన కాయలు కోసుకుంటూ రోజుకు 1-2 కోస్తున్నామండి. పెద్ద సైజు బంగాళదుంపలాగా చూడండి ఎంత బాగున్నాయో. ఇంతకంటే పెద్ద సైజు కాయలు నేను హార్వెస్ట్ చేశానండి. ఇంత చక్కగా సైజు పెద్దవి సమృద్ధిగా కాస్తున్నాయి, పోస్తున్నాయి అంటే కేవలము కిచెన్ వేస్ట్, డ్రై లీవ్స్ అండి. ఇంకా నేను మాగిన పశువులు ఇవ్వనే లేదు ఈసారి. కాబట్టి కిచెన్ వేస్ట్ ఎంత మనకి యూస్ఫుల్లో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. కాబట్టి ఒక్క ప్లాస్టిక్ ఐటెం తప్పించండి, ప్రతిదీ పాడైపోయిన పిండిలు కానీ, మినపిండి అయినా, ఒకవేళ డ్రై పిండి అయినా సరే, ఏదైనా సరేనండి తీసుకొచ్చి మీరు ఎక్కడ బయట పడేయక్కర్లేదు. మన గార్డెన్లో మనకి ఒక పాట్ పెట్టుకోండి, గ్రో బ్యాగ్ పెట్టుకోండి, అందులో వేయండి, కొంచెం మట్టి వేయండి, మళ్ళీ వచ్చే కిచెన్ వేస్ట్ వేయండి, మట్టి వేయండి, డ్రై లీవ్స్ వేయండి. డ్రై లీవ్స్ వేయడం వల్ల కార్బన్ తయారవుద్దంటండి. చాలా మంచి బెనిఫిట్ ఉన్నాయి మొక్కలకి. కాబట్టి నేను చేసేది మీకు చెప్తున్నాను. వేసవి కాలంలో చాలా తొందరగా మనకి కిచెన్ వేస్ట్ ఎరువుగా తయారైపోతుంది, డ్రై లీవ్స్ కూడానండి. కాబట్టి ట్రై చేయండి, మీ అందరూని మంచిగా పెంచుకోండి మొక్కలు. చాలా ఈజీ అండి, పెద్దగా ఏం కష్టపడక్కర్లేదు. చూసారా ఈ టమాటాలని, వీటిని నేను నిల్వ ఎలా ఉంచుకుంటానంటే, మనం కావాలంటే పచ్చడి పెట్టుకోవచ్చు, కానీ అంత పచ్చడి మనకి ఖర్చు అవ్వదు అన్నప్పుడు నేను వీటిని నిల్వ ఉంచుతానండి. ఎలా అంటే వీటిని ఇప్పుడు ముచ్చికలు తీసేసి మనం శుభ్రంగా కడిగేసుకోవాలి. ఏ మందు చల్లనటువంటి, ఎలాంటి కెమికల్స్ లేనటువంటి టమాటాలు అండి ఇవి. కాబట్టి దీన్ని మనము టేస్ట్ బాగుంటుంది, వేస్ట్ చేసుకోకుండా జాగ్రత్తగా నిల్వ ఉంచుకోవచ్చు. వీటిని నేను శుభ్రంగా ముచ్చికలు తీసి కడిగేసేసి వాటిని నేను ఏం చేస్తున్నానో చూపిస్తున్నాను చూడండి. వీటినండి మనం నిల్వ ఉంచుకోవచ్చండి. ఫ్రిజర్లో పెట్టుకుంటే మనం డబ్బాల్లోకి తీసేసుకుని వాటిని ఫ్రిజర్లో పెట్టి ఉంచుకోవచ్చు. నేను వీటిని కడిగేసేసి నూనె, సాల్ట్ వేసి బాయిల్ చేసేస్తానండి. బాయిల్ చేసేసిన తర్వాత మెత్తగా అయిపోతాయి. కొంచెం దగ్గరగా నొక్కేసేసి మనము బాటిల్స్లో మనము వాటిని పెట్టి చక్కగా ఫ్రిజర్లో పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం తీసుకుని వాడుకోవచ్చు. ఒక డబ్బా మనము ఫ్రిజర్లోంచి తీసి డీప్ ఫ్రిజర్లోంచి తీసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. అది అయిపోయాక ఇంకోటి తీసుకోవచ్చు. ఇదిగో చూసారా, ఇలాగా నేను ఆయిల్ వేసేసండి మొత్తం కాయలన్నిటికీ అంటే ములిగేంత వరకు కాదండి, కొంచెం అంతా జస్ట్ చెమ్మ అయ్యేంత వరకు. మొత్తం ఒక మూకిడిలో నేను పెట్టిన వాటికి ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ ఉంటుంది. ఆ ఆయిల్ వేసేసి ఈ పచ్చిగా ఉన్నాయి నేను జస్ట్ ఇప్పుడు కొంచెం పచ్చడి చేయడానికి పెట్టాను, దోరగా ఉన్న కాయలని చెప్పి పండు మిరపకాయలతోటి. వీటిని మాత్రం నేను కొంచెం వాటర్ ఇచ్చండి బాయిల్ చేసేస్తాను. సాల్ట్ వేయకపోయినా నో ప్రాబ్లం, వేస్తే వేయచ్చు, లేకపోతే లేదు. కొంచెం ఒక గ్లాసు వాటర్కి వేసేసండి, గ్యాస్ మీద పెట్టి బాయిల్ చేసేసి చల్లారిన తర్వాత దాన్ని కొంచెం మనం ఇలా పప్పు గుత్తితో పప్పు కదుపుతాం చూసారా, అలాగా మనము కదిపేసేసి
చల్లారిన తర్వాత బాటిల్స్లో పెట్టుకోవచ్చండి. ఇదండి టమాటాలు నిల్వ ఉంచుకోవడం. చిన్న ప్రేయర్ అండి. పరిశుద్ధుడైన తండ్రి, పరలోకమందున్న ప్రభా మీకు వందనాలు. నాకు ఇచ్చిన పంటను బట్టి స్తుతులు ప్రభా, ఇచ్చిన గార్డెన్ బట్టి వందనాలు ప్రభా. మరి ముఖ్యంగా మా రాష్ట్రాన్ని, మా దేశాన్ని మీ చల్లని రెక్కల చేతులు భద్రపరచుకోండి. భయంకరంగా ఎండలు ఉన్నాయి ప్రభా. ప్రతి ఒక్కరిపై మీ దయ రానిండి నైనా. ప్రతి ఒక్కరి గార్డెన్ని కూడా మీరు భద్రపరచండి. ముఖ్యంగా ప్రభా మిడిల్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చినాయి, మంచిగా ఇచ్చారు, ఎంతో వందనాలు. ఇంకా తండ్రి మరి మా వ్యూవర్స్ని, మా సబ్స్క్రైబర్స్ని ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని మీ దయగల హస్తానికి అప్పగిస్తూ మీరే దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసు నామములో స్తుతించి ప్రార్థించి బ్రతిమలాడి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చూసారండి, ఇది మెత్తగా ఉడికిపోయినాయి. చల్లారనిచ్చి మిక్సీ పెట్టేస్తాను. ఇంకా అంటే పప్పు గుత్తుతో నొక్కడం కంటే ఇలా మెత్తగా పెట్టేస్తే ఇంకా బాగుంటుంది అనిపించి ఇదండి ఇలా బాటిల్లో బాక్స్లో వేసేసి ఫ్రీజర్లో పెట్టేసుకుని మనకి కావాలనుకున్నప్పుడు ఒక బాక్స్ తీసి బయట పెట్టుకుని డీప్ ఫ్రీజర్లో పెడతాను. డీప్ ఫ్రీజర్లో తీసి మామూలు ఫ్రీజర్లో పెట్టుకుని మనం చక్కగా వాడుకోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడండి. ఇదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.